హాయ్ అండి, అందరికీ గోధుమ పిండితో పాదుషాలండి. 1 కప్ గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, స్పూన్ పెరుగు, ఇప్పుడు నెయ్యి వేసి 1 స్పూన్ వరకు అండి. వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చపాతీ ముద్ద కంటే లూజ్గా కలుపుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు చేసుకుంటున్నాను. పిండి చూడండి ఎలా మెదింగా వచ్చిందో, చక్కగా వచ్చిందండి. ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని లైట్గా తీగ పాకం పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక మందపు కళాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మొత్తం వేసేసుకున్నానండి. నిదానంగా తేలిన తర్వాతే గడిగి పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. ఇప్పుడు పాకంలో వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్. హాయ్ అండి, అందరికీ గోధుమ పిండితో పాదుషాలండి. 1 కప్ గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, స్పూన్ పెరుగు, ఇప్పుడు నెయ్యి వేసి 1 స్పూన్ వరకు అండి. వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చపాతీ ముద్ద కంటే లూజ్గా కలుపుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు చేసుకుంటున్నాను. పిండి చూడండి ఎలా మెదింగా వచ్చిందో, చక్కగా వచ్చిందండి. ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని లైట్గా తీగ పాకం పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక మందపు కళాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మొత్తం వేసేసుకున్నానండి. నిదానంగా తేలిన తర్వాతే గడిగి పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. ఇప్పుడు పాకంలో వేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్.